నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 18 నెలల్లో చరిత్ర ఎరుగని చరిత్ర చూడని అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, ఏదైతే లోకేష్ బాబు సహాయ సహకారాలతో జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బేదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ యాదవ్ గారు, మేయర్ అందరి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. నేను మొట్టమొదటిసారి 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాట ఇచ్చా, తప్పకుండా సాధిస్తానని. అని అధికారం లేదు ఆ రోజు, సాధించలేకపోయినా 2019లో మీ అందరి దయ వల్ల రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా, అధికారం వచ్చింది. ఎన్నికలు పూర్తయిన 13వ రోజున, కౌంటింగ్ పూర్తయిన 13వ రోజున సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించా. కానీ 3.5 సంవత్సరం అతీగతి లేదు. అదేం దురదృష్టం. నేను అడిగింది రెండే. ఎక్కడైతే ఎరగాలమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా ఈ రోడ్డు, కొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి, మునుమూడి కలుజు మీద బ్రిడ్జి, ఈ రెండు కావాలని. కానీ ఎట్టకేలకి మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ అందరి దయతో, దేవుడి దయతో ఎమ్మెల్యే ఎన్నికయ్యా. ఆ రోజు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నెల్లూరుకు ఇచ్చేసినప్పుడు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చారు. వెంటనే అక్కడ ఎరగడమ్మ గుడి దగ్గర నుంచి తాడిపత్రి దాకా రోడ్డు పనులు వెంటనే చేయించారు. కొంచెం ఆలస్యంగా కొట్టేపాడు బ్రిడ్జి ఈరోజు శంకుస్థాపన చేసుకుంటున్నాం 4,80,00,000 రూపాయలతో. 8 నెలల్లో ఇది పూర్తవుతుంది. అదేవిధంగా మునుగోడు బ్రిడ్జి కూడా 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం. టెండర్లు కూడా పిలిచారు. కానీ నీళ్లు ఎక్కువ ఉన్నాయి, అక్కడ కాస్త నీళ్లు తగ్గాల. ఫిబ్రవరి ఆఖరిలో పని స్టార్ట్ చేసి 3 నెలల్లో దాన్ని చేసి అందిస్తానని చెప్పని మాట ఇస్తున్నా. నాకు ఇష్టం నిరంతరం ప్రజల్లో ఉండటం, ప్రజా సమస్యల కోసం స్పందించడం, ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతో ఉండటం, ఎన్నికల వేళ ఎలా ఉంటామో ఎన్నికలు లేని వేళ కూడా అలా ఉండటం నాకు చాలా ఇష్టం. అందుకే నేను పదే మీకు చెప్తూ ఉంటా ఒక మాట. అమ్మా నేను ఎమ్మెల్యేగా ఉంటే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ నా వంట ఉంటుందో చెప్పా. ఇప్పటికీ ఆ మాట కట్టుబడ్డా. పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుకుంటా, చేతలు వస్తే చేస్తా, చేత కాకుండా చేత కాదని చెప్తా. గడపకి ఈ రూరల్ నియోజకవర్గంలో 1కి 3 సార్లు ఇల్లు తిరిగా. గ్రామాలకి, డివిజన్లకి, సాధారణ పర్యటనలకి ఎన్ని 100 సార్లు వచ్చి ఉంటానో నాకే తెలియదు, మీకు గుర్తుండదు. నా తర్వాత ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో గడపకి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం అంటూ ఈ ప్రాంతంలో ఇంటికి తిరిగారు. జనంతో ఉండటం ఇష్టం. అందుకే ఆ జనంతో ఉండటం అలవాటు చేసుకున్నాం. అది కష్టమైనా ఇష్టంతో చేసే పని కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఈరోజు ఎప్పుడు చెప్పినట్టు గంభీరమైన మాటలే కాకుండా కాస్త సరదాగా కూడా మాట్లాడుకున్నాం. మా పెద్ద ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు రోజుల దర్శనకి నా మీద ప్రవచనం ఎక్కువ అయిపోయింది. అది కూడా ఈ 18 నెలల్లో దర్శన బాగా ఎక్కువైంది. ఎందుకంటే నేను బతికుండగానే నా విగ్రహాన్ని పెట్టించేసాను ఇక్కడ. అయితే తప్పలేదు, ఇష్టం నా పట్ల వారికి ఉన్న ఇష్టం. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా నన్ను కొడుకులాగే చూశారు. నాతో తగులు పెట్టుకుంటాడు, నేను ఆయన అడగతుంటా. అయితే ఆయనకి నాకు తగాదాలు అనేది వ్యక్తిగత సమస్యలే కాదు, కొన్ని విషయాల మీద అంతే. అంతకుమించి ఎక్కాడ ఆ చదువు మా ఇద్దరికి ఉంది. అందుకే పనిగా 4వసారి కూడా నన్ను ఎమ్మెల్యే చేశాడు. కానీ మా రూపు లోపల వెంటనే మళ్ళేసి కాదు గిరిధర్ రెడ్డి అన్నది సంతోషం. నా కోరిక కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో డీలిమిటేషన్ అన్ని రకాల సహకరిస్తే, ఈ ప్రాంతం జనరల్ అయితే, చంద్రబాబు గారు అవకాశం ఇస్తే, లోకేష్ గారు అవకాశం ఇస్తే, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బేదా రవిచంద్ర గారు సహకరిస్తే తప్పకుండా గిరిని ఎమ్మెల్యేగా చూడాలా అన్న కోరిక నాకు బలంగా ఉంది. నేను పదే చెప్తూ ఉంటా, అమ్మా నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే కుటుంబంలో పుట్టలా,
కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి సామాన్య బాధ్యత కుటుంబం పుట్టాము. నన్ను అప్పులు తెచ్చుకుని 3 సార్లు ఎమ్మెల్యే ఏం చేశారంటే ఈ నెల్లూరు రూరల్కి ఎంత చేసినా తక్కువే. ఎందుకు చెప్తున్నానంటే వేదిక మీద ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శాశ్వత ఎంపీ నెల్లూరుకి, దాంట్లో అలాంటి అనుమానం పెట్టుకోవచ్చు. శాశ్వత ఎంపీ ఎందుకని చెప్తున్నానంటే వారు చేసే దైవ కార్యక్రమాలు, వారు చేసే దాన కార్యక్రమాలే కాకుండా కొంతమంది దైవ కార్యక్రమాలు చేస్తారు రాజకీయాల్లో ఉండి, కొంతమంది దాన కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది సంవత్సరంపై మాట్లాడతారు. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దైవ కార్యక్రమాలు చేస్తారు, దాన కార్యక్రమాలు చేస్తారు. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మంత్రులను కలవటంలో కానీ, పార్లమెంట్లో ప్రశ్నలు స్పందించడం కానీ మనం చూస్తూ ఉంటాం. పార్లమెంట్ సమావేశాల్లో అన్నింటిలో ముందుంటాం. ఇలాంటి ఎంపీ మనకు దొరకటం మన అదృష్టం భావిస్తున్నాం. ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, తెలుగుదేశం పార్టీ ఒక వీర సైనికుడు. మాకెవరికి సాధ్యం కాలేదు ఒకే పార్టీలో ఉండటం. కానీ వేదా రవిచంద్ర గారు తెలుగుదేశం పార్టీలో పుట్టారు, జెండా భుజాన వేశారు, జెండా భుజాన మోసారు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆటపోట్లు ఇచ్చినా నిలబడ్డారు, తట్టుకున్నారు, పోరాటం చేశారు. ఈరోజు జిల్లా తెలుగుదేశం అధ్యక్ష పదవి వారి చాలా చిన్న పదవి, కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అందుకు తీసుకున్నారు. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ యోధుడిగా వేదా రవిచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. అమ్మా నాకంటే కూడా తమ్ముడు కష్టజీవమ్మా. నేను పెట్టే పనులు పిచ్చి కావాలా అడగటమే నాకు తెలుసు. దాన్ని ఎలా తేవాలా, ఎవరితో మాట్లాడాలా గిరికి తెలుసు. కాబట్టి దీనిలో పాత్ర కూడా దండిగా ఉంది. దీనికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రవిచంద్ర గారు పూర్తిగా సహకరించారు. పూర్తయింది. ఈ పని పూర్తి చేశారు కాబట్టి విపిఆర్ అన్న ఎత్తున ఇంకో బాధ్యత పెట్టబోతున్నా. ఏంటంటే కొండాయిపాడెం భక్తవత్సల నగర్ రైల్వే అండర్ బ్రిడ్జీలు 5 నెలల కష్టం తర్వాత ఒక షేపు తీసుకొని వచ్చామన్నా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళకి కావాల్సిన కాగితాలన్నీ ఏర్పాటు చేసామన్నా. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని మీరు ఒక్కవ స్పందిస్తే, అదేవిధంగా బీజేపీ జిల్లా వంశీ గారు మీరు కూడా బాధ్యత స్పందిస్తే ఫిబ్రవరి ఆఖరిలోపు టెండర్లు పిలిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ నగర ప్రాంతం రూపురేఖలే మారిపోతాయని చెప్పని. ఇక వేదా రవిచంద్ర గారిని ఈ బ్రిడ్జికి సహకరించిన ధన్యవాదాలు. భారత్ సింధూర్ పార్క్ ఆవంచర్ల సెజ్ కొన్ని వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే సెజ్ మాట ఇచ్చాడు లోకేష్ బాబు, మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సర్వంగా సుందరంగా తయారవుతుంది. రోడ్లు, కరెంటు, చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇంకా కొంచెం భూసేకరణ చేసి ఢిల్లీ స్థాయిలో ఒక మంచి పార్కుని ఏర్పాటు చేయించాలని, అందుకు రవిచంద్ర గారికి కొంచెం ఆ లైన్లో సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలకు తోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం తీసుకొని అందరి సహాయ సహకారాలతో తదుపరి లక్ష్యం అంతే. ఇప్పుడు దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 18 నెలల్లో చరిత్ర ఎరుగని, చరిత్ర చూడని అభివృద్ధి పనుల జాతర చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో, ఏదైతే లోకేష్ బాబు సహాయ సహకారాలతో, జిల్లాలో ఉండే ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేదా రవిచంద్ర గారు, రూప్ కుమార్ యాదవ్ గారు, మేయర్ అందరి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. ఎంతో మంది మండల స్థాయిలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఈ పొట్టేపాలెం టోల్స్ అనే సమస్య గత అనేక సంవత్సరాలుగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్య కాదు ఇది. ఇటువైపు కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం దగ్గర నుంచి ప్రతి ప్రాంతానికి ఈ దారుణమే పోవాలా. అదేవిధంగా ఇటువైపు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తాటిపట్టి తదితర గ్రామాలన్నిటికీ కూడా ఇదే దారిలో పోతారు. ఇటువంటి 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్య శ్రీధర్ అన్న 2019-24 మధ్య శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దీనికోసం ప్రయత్నాలు చేసి ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత యువ నేత నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు యువ నాయకుడు దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దీన్ని ఖచ్చితంగా ఈ బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు శ్రీధర్ అన్న గిరన్న చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సందర్భాల్లో నేను ప్రత్యక్ష సాక్షిని. శ్రీధర్ అన్న ఎన్నిసార్లు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో
అన్నా ఇది చాలా అవసరం, మనం మాట ఇచ్చినాం చేయాలని చెప్పి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అనేక సందర్భాలు చెప్పినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షి. అదేవిధంగా పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారికి కూడా అన్నా రవణ ఇది మనం మాట ఇచ్చినాం, పైన మీరు మాట్లాడి చేయాలా అని చెప్పి అనేక సందర్భాల్లో రవిచంద్రన్తో కానీ ఆర్ఎండ్బి మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారితో స్వయంగా గిరణ్ అనేక సందర్భాల్లో వెంటపడి కార్యదీక్షా పరుడు పని అనుకుంటే ఎలా సాధిస్తారనే దానికి ఇదొకటి చక్కటి ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఇదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శం. ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి అసలు ఏం జరుగుతుందో నెల్లూరు రూరల్లో ఎలా చేస్తున్నాడు శ్రీధర్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఎలా చేయగలుగుతున్నారు అని చెప్పి ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అటు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఎలా ఎన్ని ముందుకు పోతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్న శ్రీధరన్న గారికి గిరన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా దశన్న కోరిక చెప్పాడు 4వసారి శ్రీధర్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉండాలి. దశన్న 3 సార్లు శాసనసభ్యుడు, ఇంకా చాలు శ్రీధరన్నకి. ఈసారి మా గిరణని శాసనసభకు పంపించుకొని మనం అందరం, అదే నా కోరిక కాదు, స్వయంగా వాళ్ళ సొంత అన్న శ్రీధరన్న కోరిక అనేక సందర్భాల్లో అనేక సభల్లో బహిరంగ సభల్లో చెప్పున్నారు. పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇదే పొట్టేపాలెంలో నా గుర్తు పొట్టేపాలెం బహిరంగ సభలో ఎంపీ గారు కూడా చెప్పున్నారు, గిరికి నా పూర్తి మద్దతు సంపూర్ణ సహాయ సహకారాలు ఉన్నాయని. ఖచ్చితంగా పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో శ్రీధరన్న ఆశీస్సులతో మీ అందరి సహకారాలతో రాబో ఎప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో బాబు గారు లోకేష్ బాబు గారు జిల్లా పరంగా స్థానికంగా సొంత శాసనసభ్యులుగా మీది పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు రవిచంద్ర గారి ఆశీస్సులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి రేపు డీలిమిటేషన్ లో ఏ భాగం ఎలా అవుతుందో భగవంతుడి దయవల్ల అన్ని అనుకూలించి రేపు 2029లో మీ అందరి సహకారంతో రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గిరన్న శాసనసభకి అడుగుపెట్టి అధ్యక్ష అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్, మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది. నెల్లూరు సిటీకి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి. కేవలం 65 లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం. కేవలం 2 లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం. అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. గుండ్లపాలెం, ధనలక్ష్మీపురం, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విల్లాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్, మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం. మిస్ అవ్వకండి, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్, శ్రీ బాలాజీ, బృందావనం, నెల్లూరు. బిల్డర్ కిషోర్ రెడ్డి. 7416 000 111.